హాయ్ వైటీ దోస్తులు, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. ఏం తింటుందని అనుకుంటుర్రా? నేనైతే ఈరోజు గోంగూర చికెన్ పచ్చడి చేసిన. నిల్వ పచ్చడి ఎప్పుడైనా మన ఇంట్లో అందరి ఇంట్లలో మామూలుగా నిల్వ పచ్చడి అయితే ఉంటుంది. నేను కూడా చికెన్ పచ్చడి ఎప్పుడు నిల్వ పచ్చడి పెట్టుకుంటా, కానీ తినబుద్ధి అయితే నోరు అస్సలు రుచి లేదన్నట్టు. అందుకే పుల్ల పుల్లగా తినాలనిపించింది. అందుకే గోంగూర విత్ చికెన్ పచ్చడి చేద్దామని అనుకొని తీసుకొచ్చి నేనైతే చికెన్ పచ్చడి అయితే ప్రిపేర్ చేసిన. అసలు ఇందులో గోంగూర వేసినట్టు కూడా తెలుస్తలేదు. చాలా టేస్ట్గా కుదిరింది. మీరు కూడా అందరు ఒకసారి ఇలా ఎలా చేయాలనేది చూసుకొని చేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది. నోరు టేస్ట్ లేనప్పుడు, అసలు ఆరోగ్యం బాగలేనప్పుడు, జ్వరం వచ్చినప్పుడు పుల్ల ఏదైనా తినాలని అనిపిస్తుంది. ఏది తిన్నా కూడా తినాలనిపిస్తుంది, నోటికి అసలు రుచి రాదు. అలాంటి టైంలో ఇట్లా గోంగూర పచ్చడి కానీ, గోంగూర చికెన్ కానీ కూర వండుకొని తిన్న బాగానే ఉంటుంది. లేదా గోంగూర పచ్చడి కానీ, గోంగూర చికెన్ పచ్చడి కానీ చేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. కొంతమంది ఎండు రొయ్యలు, పచ్చి రొయ్యలలో కూడా గోంగూర వేసుకొని వండుకుంటారు. అట్లా వండుకోవడం వేరు, నిలువ పచ్చడి పెట్టుకోవడం వేరు. నేనైతే ఈరోజు గోంగూర నిలువ పచ్చడి చికెన్తో కలిపి పెట్టేసిన. చాలా రుచిగా అయితే మంచిగా వచ్చింది. అసలు ఇందులో ఆకులు కూడా కనబడకుండా మంచిగా కరిగిపోయింది అన్నట్టు, మంచి టేస్ట్ కూడా అయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన ఇళ్ళల్లో చిన్నపిల్లలు కూడా గోంగూర తినడానికి అసలు ఇష్టపడరు. ఎందుకంటే డైరెక్ట్ గోంగూర పచ్చడి పెడితే పుల్ల ఉందని తినరు. అందుకని ఇట్లా చికెన్లో కానీ, మటన్లో కానీ, రొయ్యల్లో కానీ కలిపి వండి పెడితే వాళ్ళు నాన్ వెజ్లో కలిపి పెట్టేసరికి వాళ్ళు ఇష్టంగా తింటారు. అందుకని చెప్పేసి పిల్లల కోసమైన ఇంట్లో అప్పుడప్పుడు ఇట్లా ట్రై చేస్తూ అయితే ఉండాలి. నాకైతే నోరు బాగలేదని అయితే ఈరోజు గోంగూర పచ్చడి అయితే చేసిన. అసలు కుదరదు అనుకున్నా, కానీ మంచిగా కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి. ఏం లేదు, ఇందులో మనం చికెన్ పచ్చడి ఎట్లా చేసుకుంటామో అట్లనే, కాకపోతే గోంగూరను అయితే ఇందులో కలుపుతాం అంతే. చాలా రుచిగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, సరేనా? నిజంగా నాకు ఒక 10-15 రోజుల నుంచి జలుబు అయ్యి దగ్గు వల్ల నీళ్లు తాగినా కూడా రుచి అనిపించలే. అసలు సాల్ట్కి కానీ, కారంకి కానీ, తర్వాత పులుపుకి కానీ తేడా తెలియకుండా ఏం తిన్నా చప్ప పడిపోయింది నాలుకంతా. అందుకే ఈ గోంగూర చికెన్ పచ్చడితో